అండి. నమస్తే అండి. నేను ఈరోజు దోశలు చేసి చూయించాలనుకుంటున్నాను. ఈ దోశలో ఇంట్లో ఉన్న కూరలతోటి ఇలా మటన్, చికెను ఏమన్నా ఉన్నా, వేరే కూరలు ఏమన్నా ఉన్నా కూడా దోశలలో చాలా బాగుంటుంది. ఈరోజు కాకరకాయ కూరలో తింటున్నాను దోశ. చుక్కకూర చట్నీ, కాకరకాయ కూర చాలా రుచిగా ఉంది. దోశల్లో చట్నీ కావాలని ఏం లేదు, మామూలుగా చట్నీ లేకుండా అయినా బాగుంటుంది, తినొచ్చు. ఉదయం పూట టైం ఉంటే చట్నీ చేసుకోవచ్చు. ఇలా ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. సాబ్దనాలు 1 కప్పు, గోధుమ రవ్వ 1 కప్పు, బొరుగులైనా సరే అటుకులైనా సరే 1 కప్పు. ఇలా ఇంట్లో ఉన్నవే మనం చేసుకోవచ్చు. ఈ సాబ్దనాలలో మాత్రం చాలా మంచిది. సాబ్దనాలు ఇంట్లో మనము సామాన్లు తెచ్చుకున్నప్పుడు, నెల సామాన్లు తెచ్చుకున్నప్పుడు మాత్రం సామాన్లలో ఈ సాబ్దనాలు వచ్చేటట్లు రాసుకోవాలి. పిల్లలకు ఎప్పుడైనా మోషన్స్ అయినప్పుడు ఈ సాబ్దనాలు మెత్తగా ఉడకబెట్టి ఉప్పు వేసి కొంచెం మజ్జిగ వేసి త్రాగిపిస్తే తొందరగా తగ్గుతుంది. సాబ్దనాలతో స్వీటు, సేమ్యాలో కలిపి చేయొచ్చు. ఇలా చేసినా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇవన్నీ బొరుగులు మంచినీళ్ళు పోసి బాగా 2 సార్లు కడగాలి. సాబ్దనాలను కూడా 2 సార్లు కడగాలి. ఇవన్నీ కడిగిన తర్వాత మంచినీళ్ళు పోసి ఒక 2 గంటలు నానబెట్టాలి. మనం చేయాలనుకున్న ముందు 2 గంటలు నానబెట్టాలి. ఇలా నానబెడితే తొందరగా మిక్సీ చేసుకున్నట్లయితే తొందరగా మెదుగుతాయి కాబట్టి ఒక 2 గంటలైనా సరిపోతుంది. ఇవి తొందరగా అవుతాయి. సాబ్దనాలు, బొరుగులు, రవ్వ మెత్తగా నానినవి ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. పిల్లలు తినరు కాబట్టి పచ్చిమిరపకాయలు, ఈ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ తినరు కాబట్టి మిక్సీ జార్లో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇవి మెత్తగా మిక్సీ చేసుకొని ఈ మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని దోశ వేయడానికి వీలుగా దోశ పిండిని కలుపుకోవాలి. పిల్లలు బయట రోడ్ల మీద ఉండే దోశలు చాలా ఇష్టపడతారు. హోటల్లో ఉండే దోశలు చాలా ఇష్టపడతారు. ఇంట్లో ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు అడగకుండా చేయాలి. పిల్లలు బయటివి తినకుండా చేయాలి. పిల్లలకి ఎప్పుడెప్పుడు ఇలా చేసి పెట్టాలి. రుచులు మారుతూ ఉండాలి. రుచులు వేరే ఒకే రకంగా రుచి కాకుండా టేస్టు వేరే రకంగా ఉంటే పిల్లలు చాలా ఇష్టపడుతుంటారు. ఇలా కరివేపాకు పొడి, సాల్ట్ వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. స్టవ్ మీద నాన్ స్టిక్ పెనం పెట్టి ఆయిల్ రుద్దుకొని దోశ వేసుకోవాలి. పిల్లలు సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చి అమ్మ ఏమైనా ఉందా అని అడుగుతుంటారు. అన్నప్పుడు తల్లులు ఏం చేయాలో అని ఆలోచిస్తుంటారు. ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే వాళ్ళు వచ్చిన వెంబడే మనం ఇలా చేసి పెట్టవచ్చు. ఇట్లా దోశలు తిన్న వెంబడే ఒక్కొక్కటి చేసి పెట్టచ్చు. చట్నీ లేకుండా అయినా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చిన్నప్పటి నుంచే వీళ్ళకి బయటివి తినకుండా చేయాలి. చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. ఇంట్లోవే తినాలి అని అలవాటు చేయాలి. తల్లులు కష్టం అనక పిల్లలకి ఇలా చేసి పెట్టినట్లయితే హాస్పిటల్ ఖర్చులు మిగులుతాయి. ఆరోగ్యంగా పొద్దుగా ఉంటారు పిల్లలు ఆకలి అవుతుంటే చదువు మీద శ్రద్ధ ఉండదు. కడుపు నిండా ఉంటేనే చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. చదువు బాగా చదువుతారు. కాబట్టి తల్లులు కష్టం అనక పిల్లలకి మంచి ఆహారం, బయటవి కుర్కురేలు, చిప్స్ అడుగుతుంటారు, బయటివి ఇష్టపడుతుంటారు. బయటివి తినకుండా చేయాలంటే సాయంత్రం పూట స్నాక్స్ వాళ్ళకి నచ్చిన విధంగా చేసి పెట్టాలి. ఇలా దోశలు ఇలా మెత్తగా వస్తాయి. ఈ దోశలు మాత్రం చాలా బాగున్నవి.
ఇలా ఒక్కొక్కటి వాళ్ళు అడుగుతుంటే వేడివేడిగా చేసి పెట్టినట్లయితే చాలా మంచిది. ఆకుకూరలు తినరు కాబట్టి వాళ్ళకి ఆకుకూరలు తినే విధంగా మనం మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా వేయచ్చు, క్యారెట్ కూడా వేయచ్చు. నేను ఈరోజు వేస్తలేను కానీ క్యారెట్ అవన్నీ వేసి పెట్టినట్లయితే పిల్లలకి ఆరోగ్యం ఇచ్చిన వారం అవుతాము. చదువు కూడా బాగా వస్తుంది. ఇలా కడుపు నిండా ఉంటేనే వాళ్ళకి చదువు మీద శ్రద్ధ ఉంటుంది, బాగా చదువుతారు. కాబట్టి ఇలా దోశలు మంచిగా చేసి పెట్టాలి పిల్లలకి. బయటివి అడగకుండా చేయాలి. ఇప్పుడు హోటల్లో చూస్తున్నాము, వాళ్ళు ఏం వేస్తారో తెలుస్తలేదు, ఏం ఆయిల్ వేస్తారో తెలుస్తలేరు. వాళ్ళు లోపల మీదికి మాత్రం మనకు తెచ్చిచ్చే ప్లేట్లో మాత్రం నీట్గా తెచ్చి పెడతారు. కానీ వాళ్ళు ఏమేస్తారో ఏం పడుతున్నాయో కూడా ఆ దోశలలో అయినా వేరే ఏవైనా సరే, ఏవైనా చట్నీలలో అయినా ఏముంటాయో తెలుస్తలేదు. అందుకోసం పిల్లలని బయటివి అలవాటు చేయకుండా జాగ్రత్తగా మనం ఇంట్లో చేసి పెట్టి పిల్లలను పెంచినట్లయితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, రోగాల బారిన పడకుండా చేసిన వారం అవుతాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఇంట్లో ఉన్న చట్నీతోటే తినొచ్చు.